అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో రండి మాట్లాడదాం. ఎందుకంటే హోండా యూనికాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ వినండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బండి ఏమైందంటే బయట మెకానిక్ షాప్కి వెళ్తే వైరింగ్ కంప్లీట్ అని చెప్పారు. సో నా దగ్గరికి వచ్చింది బండి. సో ఈ బండి ప్రాబ్లం చూపెడతాను, చెక్ చేశాను. చూడండి, ఇప్పుడు మనము తాళం ఆన్ చేసినాం, ఓకేనా? ఆన్ వస్తుంది, సెల్ఫ్ పని చేస్తలేదు. సెల్ఫ్ పని చేయలేదు అంటే న్యూట్రల్ కూడా పని చేస్తుంది. అంటే గేర్లో ఉంటే స్టార్ట్ అవ్వట్లేదు. న్యూట్రల్ ఉందా? ఏమైందంటే ప్రజెంట్ మనకు సెల్ఫ్ పని చేస్తలేదు. చిన్న ట్రిక్ అది చూపెడతా, చూడండి ఫ్రెండ్స్. యాకో మన చూడండి ఫ్రెండ్స్, దీని ప్లగ్ గురించి ఓపెన్ చేసి చూడండి. సో ఈ 2 వైర్లు ఉంటాయి, ఆ మెయిన్ అర్థింగ్ తీసేసుకోవాలి. సో యాకో ఇది తీసుకురా బిడ్డ, కూర్చో, కొత్త తీసుకురా, సెల్ఫ్ తీసుకురా. చూడండి ఫ్రెండ్స్, కూర్చో, కనిపిస్తుందా? కొత్తది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది కొద్దిగా రన్నింగ్ అయ్యే కొద్దీ జనరల్ అరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, చిన్న ట్రిక్ ఇది. పోయినందువల్ల వైరింగ్ మెకానిక్ దగ్గర పోతే జనరల్ చాలామంది మెకానిక్లు వైరింగ్ పెద్దగా ఐడియా ఉంటుంది కానీ చేయరు, పట్టించుకోరమాట. మాకు ఏమంటే వైరింగ్ కూడా వెళ్ళిపోమంటారు. కానీ మన దగ్గర వస్తే ఏ బైక్ అనే కానీ వైరింగ్ కానీ పెయింటింగ్ కానీ డెంటింగ్ కానీ ఆల్మోస్ట్ చేస్తాం మనం, ఏ బండి అని కానీ. సో ఇది చిన్న ట్రిక్, ఆయన మెకానిక్ దీనికి పట్టలేదు ప్రాబ్లం, నేను తీసిన. అది కూడా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు, చిన్న ట్రిక్. సరేనా గైస్, ఇది నేను సెట్ చేస్తున్నా. దీనివల్ల మనకు సెల్ఫ్ రాదు అన్నమాట. కనపడుతుంది మీకు? దీన్ని ఏమంటారు? సెల్ఫ్ క్లచ్ స్విచ్ అంటారు. దీన్ని క్లచ్ సమ్ వచ్చింది. ఏ మేకప్ క్లచ్ స్విచ్ కొత్తది అది. చూడండి ఫ్రెండ్స్, చిన్న ట్రిక్ ఉంది, మీరు కూడా ఫాలో అప్ చేసేయండి. నచ్చితే రాజు బైక్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చిన్న హెల్ప్, అలా వెళ్తూ మన బెల్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.